ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళే టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను జయపాల్ రెడ్డి గారు ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూశాను. ఎవరు అడిగాడు, సార్ హెచ్ఆర్ విల్ బి ఆస్క్ అండ్ రిజెక్ట్ మేము హౌ ద నెక్స్ట్ ఫేస్ ఫర్ ది ఇంటర్వ్యూ అని. బాస్ ఒకటి ఆయన ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు ఆన్సర్ ఇవ్వలే, హెచ్ఆర్ నేను రిజెక్ట్ చేశాడు. సరే, అతను నిన్నేం అడిగాడు, అతను నువ్వే ఆన్సర్ ఇచ్చావు, నాకైతే అర్థం కాదు. ఫ్రాంక్ ఒకటి చెప్తున్నా విను. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్, ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ వస్తుంది. ఆఫ్ ది క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అమ్మా నువ్వు 4 years కదా, 1.5 year నువ్వు ఏం నేర్చుకుందామని. 1.5 year సార్ నేను మళ్ళీ జావా .NET ప్రోడక్ట్ ఏదో నేర్చుకున్నాను సార్. ఇవన్నీ కాలేజ్లో నేర్పుతున్నాను కదా, కాలేజ్లో నేర్చుకోవడం మనసు బయట ఎందుకు నేర్చుకుందాం అంటాడు హెచ్ఆర్. ఆన్సర్ ఇస్తూ స్ట్రాంగ్ హెచ్ఆర్ తాకితే హాబీస్ టూ డేంజర్, లిజన్ ద మ్యూజిక్, లాంగ్ డ్రైవ్, ప్లేయింగ్ క్రికెట్. అంటే నీకు ఇక్కడ వర్క్ లేకపోతే పాటలు వింటావా, క్రికెట్ ఆడతావా, లాంగ్ డ్రైవ్ పోతావా, వర్క్ లేకపోతే అని అడుగుతాడు. ఆన్సర్ ఇస్తా స్ట్రాంగ్గా హెచ్ఆర్ తాకితే పగిలిపోతుంది. 2, ఒకటి సాంగ్ మన దగ్గర స్కిల్ సాంగ్ లేనప్పుడు అవుట్లో క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి, మన దగ్గర స్కిల్ సాంగ్ లేకపోతే. 2, స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ అనేది మనం నేర్చుకోవాలి. ఇది ఎలా అంటే మ్యాక్సిమము స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ వాళ్ళకి కావాల్సిన ర్యాంక్స్, పర్సంటేజ్, హైపర్ జాబ్స్ అలా తయారవుతే బ్రెయిన్ పనిచేయే జాబ్కి వచ్చేసరికి మనం సెల్ఫ్గా మారితే 70 marks 30% ఎంటర్టైన్మెంట్, ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం వెళ్తే డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి తెలుస్తాయి. పార్ట్ టైం జాబ్ అంటే ఏం మాట్లాడుతున్నారా, మెంటల్ వాడా, సాఫ్ట్వేర్కి వాడేది, అలా కాదు బాస్, అలా కాదు. 7th 8th క్లాస్ వరకు చదువుతాయి, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బయట ఎగ్జిబిషన్లో జాబ్ చేయాలి. ఒకవేళ నాకు ఎంబీఏ హెచ్ఆర్ కావాల్సి వస్తే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు ఫస్ట్ 10 days హాలిడేస్ ఉండే విజయ్. అప్పుడు ఆ 10 days హాలిడేస్ నేను వేస్ట్ చేయడానికి ఇష్టం లేకపోతే ఒక కంపెనీకి వెళ్ళి, సార్ నేను ఫ్యూచర్లో ఒక ఎంబీఏ హెచ్ఆర్ అవుదాం అనుకున్నా అంటే, వెరీ గుడ్ సార్, నేను మీ దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యి మీ దగ్గర వర్క్, అప్పుడు నాకు కంప్యూటర్ వస్తుంది, ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తుంది, పంచువాలిటీ సెన్స్ తెలుస్తుంది, వర్క్ గురించి తెలుస్తుంది. వాడు మనం వెళ్తుంది అక్కడ ఏం కూర్చోవాడు, నువ్వు అలా కూర్చుని చూడంటాడు. అలా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు చూసింది మధ్యాహ్నం వెళ్ళే ముందని నేను ఏం పని మొత్తం అడుగుతాను. సరే ఇలా మీరు వచ్చి నాతో ఇంటర్వ్యూ చేసేసారు, నన్ను ఇలా కూర్చోమన్నారండి, మీకు ఎవరు 2 calls వచ్చాయి, మీరు ఆ 2 candidatesతో మాట్లాడారు, రెజ్యూమ్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ చెక్ చేయించారు, వాళ్ళు ఆఫీస్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నారు, వాళ్ళని ఇద్దరం బయట కూర్చోబెట్టి ఆ రెజ్యూమ్ మీద మీరు ఆరా తీసేసారు అంత. దాని తర్వాత మీకు 2 phones వచ్చేయండి, బయటికి వెళ్ళి వచ్చారు పైన ఆఫీస్ దగ్గర, మళ్ళీ లంచ్కి నన్ను తీసుకెళ్ళి, లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తన అసెంబ్లీస్ అవి చూసుకున్నారు మీరు, ఇది సార్ అంటారు. మనకి అప్పుడు ఏంటంటే నెక్స్ట్ వెళ్తే కంప్యూటర్, ఆ 10 daysకి మా అయితే బాబు కుర్రాడు ఎవడో కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, వాడు 1000 రూపాయలు ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి హాలిడేస్, దానికో 1000 ఇస్తాను హాలిడేస్, వర్కింగ్ ఇన్సెంటివ్స్, లీవ్స్, ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్స్, ఏరియాస్, వే ఆఫ్ ది టాకింగ్ బిహేవియర్ ఇన్ని ఉన్నాయి. మనం మారాలనుకుంటే కాలేజ్కి వెళ్ళి అలా కొట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదు అవుతే ఏమవుతుంది, హెచ్ఆర్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఒక పాత సబ్జెక్ట్, మన సబ్జెక్టు మన గ్రిప్ మీద, స్కిల్ మీద ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫార్మసీస్ ఉంది, ఫ్రెషర్స్ మోస్ట్ వెల్కమ్. ఒకవేళ నా బీఎస్సీయో ఎంఎస్సీయో ఫార్మసీస్ అయిందా కూడా నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే అరవింద ఫార్మసీస్ అవి చూసుకుని వస్తే వాడు నన్ను సబ్జెక్ట్ వైజ్గా అడుగుతాడు, సబ్జెక్ట్ మీద నీకేం గ్రిప్ ఉందని. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తే లోపల క్లోజర్స్ ఎంత, టైప్ సి ఎంత, టైప్ బి అంటే ఏంటి, టైప్ ఏ. టైప్ ఏ అంటే సేమ్ బ్యాచ్ కంటిన్యూషన్, టైప్ బి సేమ్ బ్యాచ్ ఎగ్జిక్యూషన్, అంటే ఇప్పుడు మిడిల్ ఉంది లాంగ్ అవుతుంది లేదా ఇంకా షార్ప్ అవుతుంది. లేదా టైప్ సి బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టైప్ సి మొత్తం పార్ట్స్ అని క్లీన్ చేసుకున్నాను, టైప్ సి అనేది. మళ్ళీ అసెంబ్లీ చేసి ఎల్ఎల్సి లైన్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత లోపల మెటీరియల్ సెండ్ చేసి రెడీ చేసుకోవడం, కొత్త బ్యాచ్ యూ నెంబర్ రాసి. లేదా పార్ట్స్ బయటకు వెళ్ళినప్పుడు రాసుకోవడం. మా దగ్గర ఏముంటుంది, మెటీరియల్ ఎంట్రీ ఉంటుంది, దాని తర్వాత మెటీరియల్ సెట్ చేసుకోవడం ఉంటుంది, బాటిల్ అన్లోడింగ్, బాటిల్ స్కానింగ్, దాని తర్వాత ఏమొచ్చి కాటన్ మిషన్, చిల్కా జల్లి మిషన్, దాని తర్వాత ఏమో కన్వేర్ బెల్ట్ అయిన తర్వాత క్లోజర్ బెల్ట్, అందులో బాటిల్ సైజ్ ఉంటాయి. క్లోజర్ బెల్ట్కి వెళ్ళిన తర్వాత బయట అంటే ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్తే ఫిలిం రోల్ రోబిలిటీ, అక్కడ ఉండేది మాకు లోపల ఒక ఆపరేటర్, బయట ఇంకో ఆపరేటర్స్, ప్రైమరీ ఆపరేటర్, సెకండరీ ఆపరేటర్ స్లామ్ అండ్ డాగ్ బాటిలే వెళ్తుంది. లీవ్లెట్స్ ఉంటాయి, పైన లీవ్లెట్స్ పెడతారు. కన్వేర్ బెల్ట్ ఉంటుంది, లోపల కెమెరా ఉంటుంది, లోపల ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఒక మెటీరియల్ పాస్ అక్కడ ఉండేది ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్, మేనేజర్స్ ఉంటారు.
ఒక డిపార్ట్మెంట్ బేస్కి వెళ్తే అక్కడ సబ్జెక్ట్ ఏంటి, బ్యాచ్ నెంబర్స్ ఏంటి, ఫ్రెష్ డేటా, 10 జేయా, 10 11 బ్యాచ్ నెంబర్స్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ అనేది సెకండరీ దాంట్లో ల్యాబే స్కాన్ వెళ్తుంది. ఒక హెచ్ఆర్ అడిగేది ఏంటంటే ఒక ఫార్మసిస్ట్ రంగంలో ఫ్రెషర్ వచ్చి సబ్జెక్ట్ వైజ్గా అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ ఉండి వస్తే బాబా అక్కడ పలానా క్లోజర్ అంతే ఇంత, లేదా రిఫర్ ఉంటే సెల్ఫ్ ఇంట్రాక్షన్, అక్కడ జరిగేది ఏమీ లేదు. సో మనం మారాలంటే ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాల్సింది ఫ్రెషర్ అనేది ఎడ్యుకేషన్ కూడా 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ర్యాంకర్స్, వాళ్ళు బై బర్త్ ర్యాంక్స్. సెకండ్ ఎడ్యుకేషన్ ఫ్రెషర్. ఈ 70 మార్క్స్ వాళ్ళకి ఏమో కాలేజ్ వాళ్ళు చెప్తారంటే ఆ ఫ్రెషర్ తీసుకుని చదువుతారు. 70 నుంచి 100 మధ్య కొంతమంది ఫ్రెషర్ వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం ఈ కామర్స్ అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత, ఒంగోలు కళ్యాణ్ అక్వాలో జిఎం హుసేన్, ఒంగోలు కళ్యాణ్ అక్వా జిఎం హుసేన్, బిగ్ బాస్కెట్ హెచ్ఆర్ శ్రీధర్ చిన్న, అమెజాన్ 17 మంది హెచ్ఆర్లు. దాని తర్వాత విజేత, ఆ విజేతలో హెచ్ఆర్స్ లేరు, అమెజాన్లో 17 మంది హెచ్ఆర్లు పోయారు. అందరు జయరాం, సూర్యరత్నం గారు కూడా వాళ్ళందరూ ఫ్రెషర్ తీసుకుని చదివారు. ఫ్రెషర్ తీసుకుని చదివితే ఆ ఫ్రెషర్ ఫోకస్ అనేది అలవాటు అవుతుంది మనిషికి. అప్పుడు ఆలోచన విధానం అనేది ఉండదు ఆ ఫ్రెషర్ ఫోకస్ మీద. థర్డ్ వన్ 70 మార్క్స్, అంటే మనం బిల్డ్ చేసుకొని జస్ట్ 70 మార్క్స్. ఆ 70 మార్క్స్కి 15,000 20,000 నుంచి ఎక్కువ జాబ్ రాదు. నెక్స్ట్ కంపెనీలో 1 crore శాలరీ అనేది కొట్టగలుగుతాం. 1 crore శాలరీ అనేది కొట్టగలుగుతాం. ఏది ఉన్నా మనం ఆలోచించుకుని మన థింకింగ్ వేలే. అంటే ఈ 70 మార్క్స్ పార్ట్ టైం జాబ్ చేస్తారు, బయట తెలియని సబ్జెక్ట్ తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు గ్రిప్ తెచ్చుకుని నెక్స్ట్ కంపెనీలో ఇప్పుడు 15,000 20,000 4 years పని చేస్తాడు. ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది కదా, పెరిగితే నెక్స్ట్ కంపెనీలో 1 crore శాలరీ కడతారు. వాట్ ఈస్ హెచ్ఆర్ అంటే, హెచ్ఆర్ అనేది ఒక తప్పు జరిగితే తప్పున మనం కింద నుంచి పైకి పట్టించుకోవడానికి హెచ్ఆర్ అనేవాడు. తీసుకోవడం ఒక ఇన్ఫర్మేషన్. ఈ సెకండ్ క్లాస్లో ఈ ఫ్రెషర్ గాళ్ళు ఉన్నారో అది వాళ్ళ తరం కాదు. థర్డ్ క్లాస్ వాళ్ళు కొంచెం అంటే సర్టిఫికేట్ ఉన్నవాడి దగ్గర నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్నవాడి దగ్గర సర్టిఫికేట్ ఉండదు. అయినా చచ్చు బేసిక్ సెన్స్కి జస్ట్ ఓన్లీ 70 మార్క్స్. అంటే ఒక ఫ్రెషర్ ఎడ్యుకేషన్ కాకుండా ఆలోచన విధానం అంటారు దీన్ని. ఇది ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ అనేది చెప్పదు. ఇది మనముగా మారాలి. లుక్ ఎట్ బ్రో, నువ్వు హెచ్ఆర్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే అది మిస్టేక్ నీది, హెచ్ఆర్ది కాదు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఫోకస్ చేయలేదు. ఒకసారి పర్ఫెక్ట్గా నేను చెక్ చేసుకుని రివెంజ్ చేసుకుని వెళ్ళు. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్ట్రాంగ్ హెచ్ఆర్ తాకితే వెరీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమైనా కించపడదామని, ఏమైనా అవమానించడానికి వీడియో చేయట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుఖినో భవంతు.